స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధర. స్కంద గొప్ప మాట వచ్చిందని మొన్న ఈ మధ్య చేసుకున్నాం. స్కంద షష్ఠి. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య రూపంతో ఉన్నటువంటి వాడు. పరమాత్మ పేరు స్కంద. అందుకే ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అని ఆదిత్యోదయంలో కూడా కలిపి చెప్పాడు. ఇక్కడ స్కందుడు. స్కందుడు అనే మాటకి అర్థం ఏంటో చూద్దాం. భగవద్గీతలో విభూతి యోగంలో తన మాట చెప్పాడు. సేనానీనాం అహం స్కంద, సేనానుల్లో నేను స్కందుణ్ణి అన్నాడు. అంటే సేనలు నడపడంలో దిట్టలు చాలామంది ఉన్నారు, సేనాధిపతులు. కానీ సేనాధ్యక్షులందరిలోనూ స్కందుడిని మించిన వాళ్ళు లేడు. ఆయన దేవసేన అని కనుక దేవసేన అనే స్కందుడిని నేనే అన్నాడు. దీన్ని బట్టి ఆయన విభూతేగా కనుక సుబ్రహ్మణ్య స్వరూపంగా విభూతి పరంగా చెప్పచ్చు. కానీ స్కంద శబ్దానికి అర్థం ఏంటో తెలిస్తే పరమాత్మ పరంగా చెప్పబడుతుంది. స్కందిర్గతి శోషణయోహ అనే ధాతువు నుంచి స్కంద శబ్దం ఉత్పన్నమైంది. అంటే అర్థం గమనము చేయువాడు, ఎండగట్టువాడు అని అర్థం. అందుకే సూర్యుడే స్కందుడు. ఎందుకంటే నిన్న మా ఒడియాలు ఎండబెట్టాడు అన్నారు. కాదు, శోషింపజేయుట అంటే అర్థం ఏంటంటే శత్రువుల బలం మొత్తం తీసివేయడం శోషింపజేశాడు. ఎండగట్టాడండి అంటారు కదా. అలాగా ఒక సేనాని ఉన్నాడు అంటే పరసైన్యాన్ని మొత్తం ఎండగడతాడు. అలాంటి సేనాని. అంతేకాదు తన సైన్యాన్నంతటినీ ఆయన నడుపుతాడు. ఎలా నడపాలో ఒక స్ట్రాటజీ వేస్తాడు, దాని ప్రకారం నడుపుతాడు. తాను నడుస్తాడు ముందుండి, లీడర్ కదా. కనుక తాను నడిపించేవాడెవడో వాడు స్కందుడు, గమనము చెయ్యువాడు అని అర్థం. అంటే నిరంతర గమనం కలిగినటువంటి వాడు, శత్రువుని శుష్కింపజేసేవాడు అని శక్తి స్వరూపుడే స్కందుడు. ఇది స్కంద శబ్దానికి విశేషమైన అర్థం. అంతేకాదు స్కంద పురాణంలో ఒక మాట ఉందండి స్కందుడి గురించి. విష్ణుపరంగా ఎలా అన్వయిస్తాం అంటే విష్ణువు అటువంటి వాడే కదా, గమనశక్తి గలవాడు, శత్రువుని శోషింపజేయవాడు కనుక విష్ణువు స్కందుడు ఒకటే. ఇంకొక విశేషం ఏంటంటే స్కంద పురాణంలో పురుషో విష్ణుర్యుక్త శివోవా నామత స్మృత అవ్యక్తంతు ఉమాదేవి శ్రీర్వా పద్మనిభేక్షణ తత్సంయోగాదహంకార సచ సేనాపతిర్గుహ. ఇదండి ఫిలాసఫీ అంటే. మన సంస్కృతి అంతా ఫిలాసఫీతో ఉంది, ఒట్టు కథలతో కాకరకాయలతో కాదు. పరమాత్మ ప్రకృతి పురుష అనే రెండు రూపములు దాల్చి జగత్తుకు కారణమయ్యాడు. ఇందులో పురుషుణ్ణి విష్ణుకి ఇత్యుక్త, పురుషుణ్ణి విష్ణు అంటారు, శివోవా శివుడిని కూడా అంటారు. అని ఏ ప్రకృతితో ఉన్నాడో ప్రకృతిని ఉమాదేవి శ్రీర్వా, ఉమాదేవి అంటారు, మహాలక్ష్మి అంటారు. అంటే ప్రకృతి పురుష తత్వమే ఉమా మహేశ్వరులు, రమానారాయణులు. ఆ ఇద్దరి యొక్క సంయోగం వల్ల అహం అనే చైతన్యం ఉత్పన్నమవుతుంది అన్నాడు. ఆ అహమే స్కందుడు అని చెప్పారు ఇక్కడ. స్కందుడు అంటే అది అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. తద్రూపంలో ఉన్నవాడు కనుక స్కంద, స్కందధర అంటే గమనము చెయ్యువాడు, ఎండగొట్టువాడు అని చెప్తూ స్కందమును ధరించేవాడు అంటే ఈ గతులను మార్గాలను ఏర్పరిచినవాడు, గమనం చేసేవాడు. ఇంకొక అర్థం స్కందం అంటే సేన, స్కందధర అంటే సేనని మొత్తం ధరించువాడు అంటే దానిని నడిపించేవాడు, దాని బాధ్యుడు తీసుకున్నటువంటి వాడు స్కందధర. ధుర్య, ఆ బాధ్యత తీసుకోవాలంటే ఎంత సమర్థత ఉండాలండి. నన్ను లీడర్ చేయండి అంటే చేసే ఏమవుతావు, మొత్తం అది తగలట్టి వీడు తగలడితే ఏం లాభం అండి ఇక్కడ. అందుకు ధుర్యుడు కావాలి. ధుర్యుడు అంటే ఒకటి సమర్థుడు, ఇంకోటి మార్గనిర్దేశకుడు. ధుర్యుడు అనే మాటకి ధూహు అంటే కొనభాగం, మొనభాగం. అక్కడ ఉంటూ మిగిలిన వాడిని నడిపేవాడిని ధుర్యుడు అంటారు. ఇక్కడ అగ్రభాగంలో ఉండి నడిపేవాడు అంటే తాను ముందు నిలబెడతాడు, తన వెనకాల వాళ్ళందరినీ నడిపిస్తాడు. ఇక్కడ వాడు ధుర్యుడు. అంటే సేనాని యొక్క లక్షణం అంత చక్కగా చెప్తుంది. అగ్రగామి పురోగామి అంటామే, ముందుండి ముందుకు నడిపేవాడు. ముందుంటే అగ్రగామి, ముందుకు నడిపితే పురోగామి. అగ్రగామిగా పురోగామిగా ఉన్నవాడు ధుర్యుడు. సర్వసమర్థుడు, ఆయనకంటే సమర్థుడు ఉన్నాడు, జగత్తు కంటే ముందున్నాడు, జగత్తునంతటి నడిపిస్తున్నాడు కనుక ధుర్యుడు పరమాత్మ. ధుర్య వరదో వాయువాహన, ఆయన వరదుడు, వరములిచ్చేవాడు. అంటే శ్రేష్టమైనవన్నీ ఇచ్చేవాడు నకర్తం, కోరినవన్నీ ఇచ్చేవాడు. ఈ నామం చాలామందికి నచ్చుతుంది కూడా, మరి ఇచ్చేవాడు కదా. వరద వాయువాహన, వాయువు మనల్ని అందరినీ ప్రవర్తింపజేస్తున్నాడు, అవునా లేదా? ఇవాళ నడిచి వచ్చి కూర్చున్నామంటే వాయువు వల్లే, జగత్తంతా వాయువే. మరి వాయువుని ఎవడు ప్రవర్తింపజేస్తున్నాడు?
వాయువును కూడా ఎవడు ప్రవర్తింపజేస్తున్నాడో, వాయువు మనల్ని వహిస్తుంది, వాయువును కూడా ఆయన వహిస్తాడు. అందుకే వాయువాహన, వరదో వాయువాహన. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట చెప్తున్నారు. ఇందాక అపామ్నిదిగిన జలతత్వం, అంతకుముందు వాయుతత్వం, అంతకుముందు అగ్నితత్వం, మళ్ళీ వాయుతత్వంలో వివిధ స్వరూపాలు చెప్తున్నారు. వాయువులు ఒక రకంగా ఉంటాయా? మొత్తం వాయువులో 7 లెవెల్స్ ఉంటాయండి. నేను చాలా కాలం క్రితం విష్ణు శాస్త్రం చెప్తే అక్కడ ఒక వాతావరణ శాస్త్రవేత్త వచ్చారు. ఆయన తర్వాత వచ్చి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఆ 7 రకాలుగా ఉన్న వాతావరణం గురించి మీరు చెప్పారు, అది మా వాతావరణ శాస్త్రంలో ఉంది అన్నాడు. అది మా వేదంలో ఉన్నదండి అని చెప్పారు. జాగ్రత్తగా గమనించారు. 7 రకాల వాయువు లెవెల్స్ చెప్పారండి. ఆవహ, ప్రవహ, అనువహ, సంవహ, అన్నిటికీ వహ, వివహ, వరావహ, పరివహ. ఇవి 7 విధాల వాయు మండలాలు అన్నారు. ఇక్కడ మండలం స్పియర్స్. ఆ స్పియర్స్ భూమి నుంచి మనం చూస్తున్న పైన స్కై వరకు ఎన్ని రకాలుగా వ్యాపించుంటాయో, స్కై అంటే స్పేస్ వరకు, వాటికి చెప్పారు మొత్తం. ఇవన్నీ వహ కదా, ఎన్ని విధములుగా వాయువు వహ గనక వాయువాహన అని మాట చెప్పారు ఇక్కడ. వీటి వల్ల ఏవేవి కలుగుతాయి ఒక్కొక్క దాని వల్ల కూడా వివరించబడుతుంది. అలాంటి వరదో వాయువాహన వరకు నామాలకు నమస్కారం చేసుకుంటూ మరొక దివ్యనామం మనకి ఇక్కడికి వస్తుందండి. నిన్న నారాయణ ఎలా వచ్చిందో మళ్ళీ అంత శక్తివంతమైన నామం మళ్ళీ వస్తుంది. వాసుదేవ.